మళ్ళీ సాగర్ కోసం బాత్రూమ్ వచ్చేసాం. సాగర్కి ఇప్పుడు వస్తుందంట. కాదు అది పొద్దుగాల స్నానం కోసం పొలం కాడికి వెళ్తున్నాం. అవునా? సరే సార్. అట్లే హాయ్ హాయ్. ఇదేనా బ్రో మీ పొలాల్లో పచ్చ ఉన్నాయి? మాది పెట్టుకున్నా చూపిరా, మంచి మొగుడు వస్తుంది. అది వచ్చి మంచి పిల్ల వస్తుంది. ఎర్ర చూద్దాం బ్రో ఎట్లా పండిందా? ఏంది ఎర్రటి పిల్ల వస్తుంది. సార్ మీరు మేడమా? హాయ్ ఫ్రెండ్స్, స్నానం చేయడానికి పోతున్నా ఎర్లీ మార్నింగ్. బర్లే సాగర్ ఏదో కొత్త కొత్త ప్రాంతాలకు తీసుకెళ్తున్నాను. చూద్దాం నీకు ఐదు రకాల పండ్లు తీసుకుని రావాలి. అదే 5 గుట్టలు దొరుకుతాయి. కజ్జాలుగా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు. తినాలిగా బ్రో, తప్పదు మరి. బ్రో అసలు నాకు ఒక ప్రాణం చంపి తినాలంటే ఆకుకూరలు నాకెందుకో కోళ్ళను చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇంత జీవహింస ఇట్లా చేస్తాను కదా, ఇట్లా తయారయ్యారు. ఫ్లాష్ బ్యాక్. సాగర్ వాళ్ళ సిస్టర్ది ఎంగేజ్మెంట్ ఉంది. అంటే నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. పప్పు చేస్తారు కదా, చారు వేస్తారు కదా, చారు నీ మూతి మీద ఎవడు తెగ్గాడు? ఎమోషనల్ డ్యామేజ్. రాఘవ్ నా కోసం అడుగుతున్నాడు. అంటే నా కోసం కాదు కానీ రాఘవ్ గిన్నెలు అడుగుతున్నంటే మామూలు విషయం కాదు. ఈ వీడియో సేవ్ చేసుకుని పెట్టుకోండి బ్రో. చాలా అరుదైన వీడియో ఇది, చాలా రేర్ ఇలాంటి దొరకడం. అతను మా అన్న. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? కష్టపడుతున్నారు. ఇంకొక క్యాండిడేట్ రావాలి యాక్చువల్గా. గిన్నెల వాళ్ళు చూస్తాను తప్పించుకొని తిరుగుతుండు అక్కడక్కడ. ఓ మై గాడ్, పర్లేదు మంచి పనోడే రాఘవ్. ఏదో అనుకున్నా కానీ ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఆటగాళ్ళకి అందరు ఇందాక చెప్పినా కదా, ఒక పర్సన్ పని చేయదని తప్పించుకొని తిరుగుతున్నాను. ఈయననే రాఘవ్ పని చేస్తే తప్పించుకొని తిరుగుతుండు. ఫైనల్ వచ్చిండు చేద్దామని. కాళ్ళ మీద పడ్డాడు ఒకటికి వచ్చి. రాఘవ్ ఎంత కష్టపడుతుంది పాపం. ఇది అయిపోయిందా? ఈయన పని చేసి తక్కువ, యాక్టింగ్ ఎక్కువ తింటుండు. గ్యాప్ లో బాదం దింగి తింటుండు. ఇయో బాదం చాలా కాస్ట్లీ అయినా కానీ వీళ్ళు పని చేయకుండా వంటలకు వాడాలి. నోట్లో పెట్టి నేనా అదే బాబు. రోజుకి ఎన్నిసార్లు పోతావు బ్రో? రోజుకి ఎన్నిసార్లు పోతావు? ఎన్ని బాటిల్ ఖరాబ్ చేస్తారు ఫ్రిడ్జ్లో? అవి నైట్ మార్నింగ్ ఒకటి, ఎర్లీ మార్నింగ్ ఒకటి ఖరాబ్ చేసారు. ఇప్పుడు ఒకటి
రాఘవ్ బ్రో అసలుకి సిటీ నుంచి సోప్ తెచ్చుకున్నాడు. అసలు నాకే అర్థమైంది దానిలో అంత మ్యాజిక్ ఏముందో. దినేష్ అని మొత్తం దాని గురించి అది చేస్తున్నాడు. బ్రో ఏంది బ్రో అది జర మాకు కూడా సీక్రెట్ ఎందుకు చూపిస్తే మేము అందచంద సౌందర్యం ఏందో జర మాకు కూడా అది చూపిస్తే బాగుంటుంది కదా. తీవ్రం ఏంది అమ్మ హెడ్ అండ్ షోల్డర్ అమ్మ సోప్ చూడరా బాబు ఎంత పెద్ద ఉందో. ఆ సోప్ చూస్తేనే అసలు మిరాకిల్. అంత ప్రోగ్రామ్ అంతా సెట్ అయిపోయింది. లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది. డెకరేషన్ వేస్తారు. కర్ణపురం మిస్ అయిపోయాడు. ఎక్కడ బయటకు పోయిందంట. బాత్రూంలోకి ఇంకా వెళ్తాడు ఎవరు మన శశి బ్రో డైరెక్టర్ సాబు. ఆల్మోస్ట్ 50% అయిపోయింది ఫంక్షన్. నేనేమో వేస్తున్నాం. పోను ఏడోకి ఏం కాదు ఏం కాదు. సో ఫైనల్గా వడ్డీయడానికి వచ్చారు ఇక కళ్యాణ్, దినేష్, రాఘవ్, కిరణ్ అన్న. మా డాడీ సజెషన్ చేస్తుండో మటన్ ఎక్కువ తక్కువ ఎక్కువ చూసేయరని. A few moments later. ఏం చూస్తానవరా నీ ఇంట్లోకి వెళ్ళి ఏమన్నా ఎత్తానవా? రే రవి తక్కువైనట్టే మళ్ళొత్తాందిరా. ఫ్లాష్ బ్యాక్. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. మేకను చంపి తినడం ఏంటి అన్నారు. చూడండి ఎట్లా తింటారు. ఆలు ఫ్రై బాగుంది. ఆలు ఫ్రై అంట. బోడి అరే అది ఇచ్చేసి రిటర్న్ ఒక వాడు. రెండు స్ప్రైటా ఏంది బ్రో? జీవన్నో అదన్నో ఇదన్నో మోగ జీవన్నో. ఆలుగడ్డ బంగాళదుంప. ఆలుగడ్డనా? ఇది ఆలుగడ్డనా? మటన్ బూటీ. మటనా ఇది? ముందే చెప్పాలి కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. అరే మందు తాగట్లను అందరు నాలా ఉండమంటున్నారే. అందరు ఖరాబ్ అయ్యారు ఇప్పుడు. నువ్వు బయట నాదరా అవుదా తాగుతా మంచి. నేరము చేసితి కలియుగమునా కలియుగమునా
ఐ లైక్ స్ప్రైట్. పొద్దుగాల